కువలయ శ్యామని కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి. మంచి మాటల చేత కొంచెమీయగలేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగా. నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువుచే ఇన్నాళ్ళు జరపవలసే. ఇక నే సహింపని విడుపు నన్నేమైన శిక్ష చేసిన జేయు సిద్ధమైతి. నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా తెగబడెద చూడు నీ తోడా జగడమునకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నల్లని వాడ, నీ సేవ చేసిన నాకు జీతం ఎందుకు ఇవ్వడం లేదు? మంచి మాటలతో కొంచెమైనా ఇవ్వటం లేదు. ఇక నీకు నాకు తగు తప్పదు సుమీ. మంచివాడివని చనువుతో ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇక ఊరుకునేది లేదు. ఇప్పుడు నన్ను ఎలా శిక్షించినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నా పట్ల దయ చూపకపోతే ఖచ్చితంగా గొడవ పడతాను అంటూ శేషప్ప కవి గారు ఈ విధంగా వివరిస్తున్నారు.